అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 20 ఈ రోజున సరిగ్గా 6 రోజుల తర్వాత మహాశివరాత్రి పర్వదినం. అది అయిపోగానే ఫిబ్రవరి 28 నెలాఖర ఈ నెల పూర్తయిపోద్ది. ఆ రోజే 100వ రోజు సివిఆర్ పద్ధతిలో వరిసాగు 100వ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్ది. ఇప్పటి వరకు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నారు. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా ఒక విశిష్టత గురించి కూడా తెలుసుకున్నారు. ఇక నా టీం మెంబర్స్ పరిచయ వేదికం చేయడం జరుగుతుంది. ఇది అయిపోగానే ఉరికోతలకు వస్తాం. వచ్చే నెలలో నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు అయితే ఏమి, బాబాయ్ వేటగిరి పోలయ్య అయితేవి, కొమరగిరి దుర్గారావు అన్నగారు అయితేవి, సౌటూరు వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసి ఎండల వెంకయ్య కానీ, ట్రాక్టర్ తోలడం కానీ, దుక్కులు దున్నడం కొంతగాని గంగాధర గారు అయితేవి, ఇలా ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. బుక్ రాస్తున్నామని ఆల్రెడీ మనం ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినప్పటికీ ఆ బుక్ రాయడం జరుగుతుంది. ఆ బుక్లో మనం క్లియర్ కట్గా మనం అన్ని ఎవ్రీథింగ్ దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి సునాయాసనంగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యే రీతిలో ఆ బుక్ రాయడం అనేది జరుగుతుంది. మనం ఇది నెక్స్ట్ రాబోయే జనరేషన్కి, నెక్స్ట్ తరానికి మనం అందించినటువంటి ఒక పుస్తకం. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు మన వాళ్ళు. ఆ విధంగా ఆ బుక్ అనేది పెంపొందడం జరుగుతూ ఉంది. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా, బుక్ రాయడం లేట్ అయినప్పటికీ కూడా మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ పొందుపరిచిన తర్వాతనే మనం దాన్ని చేయడం జరుగుతుంది. అందులో శివరాత్రి రాబోతుంది కాబట్టి శివరాత్రి స్పెషల్ రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. వచ్చే నెలలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 రకాల వరి సాగులు మనం వేయడం జరుగుతూ ఉంది. వాటన్నిటిని ఏ వరి రకానికి ఆ వరి రకానికి మనం సపరేట్ చేయడం. ఇప్పుడు తెలంగాణ సోనాలో ఏరే గింజ కలగకూడదు. తెలంగాణ సోనాకు మాత్రం ఒక పట్ట పరిచేసి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్న తేమ 40% తీసుకురావడం జరుగుతుంది. దాని విధంగానే ఈ టీం మెంబర్స్ అందరూ వాళ్ళ యొక్క కష్టార్జిత శ్రమ దాంట్లో పెట్టడం జరుగుతుంది. తెలంగాణ సోనా ఎత్తుకుంటే తెలంగాణ సోనా మాత్రమే ఉండాలి. ఒక్క గింజ కూడా ఏరే గింజ కలవడానికి లేదు. ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీపీటీ 5204 తీసుకుంటాం. సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో వెలువడించినట్టు ఆ వరి వంగడం కానీ ఏరే గింజ కలవడానికి లేదు. కలవనివ్వం కూడా ఆ విధంగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా వరి వంగడం అయినటువంటి ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి రకం కూడా సేమ్, దాన్ని కూడా ఆ విధంగానే చేయడం జరుగుతుంది. ఏ గింజ ఆ గింజ కలవడానికి లేదు, కలవకూడదు కూడా. ప్రతి ఒక్కటి 14% రావాలా. అది ఇత్తనానికైనా సరే, రైస్కైనా సరే, దేనికైనా సరే 14% వచ్చిన తర్వాతనే వాటిని లోపల స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 2025 సంవత్సరం జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ముందుగా చెప్పుకునే విధంగానే మళ్ళీ వచ్చే నవంబర్లో 2025 నవంబర్లో మళ్ళీ తెలంగాణ సోనా ప్రారంభం అవుతుంది. ఇందులో మార్పు అయితే లేదు. నిజానికి వరి సాగు పండించడం అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఆ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటాం. కొన్నిసార్లు ఈ సంవత్సరం క్రాప్ హాలిడే లేదు, నో క్రాప్ హాలిడే. హర్షత్ విహార్ టీం మెంబర్స్ వచ్చే నెలలో మార్చిలో వరి కోతలు కోయడం, తెలంగాణ సోనా పూర్తయిపోతుంది. 4 వరి రకాలు కూడా కోసడం జరుగుతుంది. ఏప్రిల్ నెలాఖరులో కానీ మార్చి మొదటి వారంలో కానీ మళ్ళీ మనం ఖరీఫ్ సీజన్ మొదలు పెడతాం. ఒకవేళ మేలో స్టార్ట్ చేస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మళ్ళీ వరి కోత కోసి ఆ తర్వాత పచ్చి రొట్టు ఎరువునేటువంటి పిల్లి బిసర కానీ, జీలకు కానీ, జొనుము కానీ, లేకపోతే PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ వేసిన తర్వాత ఇందుకూరుపేట ఏడీ రాజ్ కుమార్ గారు మనకు అందించడం జరిగింది. ఆ సార్ని మళ్ళీ అడిగి అవి తీసుకొని మళ్ళీ వేసి ఆ పచ్చి రొట్టు ఎరువు కోసేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ సోనా ప్రారంభమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మహాశివరాత్రి స్పెషల్ ఆడుతుంది. పెట్టుకోండి. మహాశివరాత్రి శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. ఈ విధంగా వరి సాగు సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ విధంగా వచ్చే నెల నుంచి మళ్ళీ ఫుల్ బిజీగా ఉంటాం. ఎందుకంటే విత్తనాలు ఆరబెట్టడం, ఎండబెట్టడం చాలా ఉంటాయి. కాబట్టి వచ్చే నెలలో కావాల్సిన వాళ్ళు రైస్ ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతగాని గంగాధర్ గారు ఎందుకంటే ముందుగానే మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడించడం జరుగుతుంది. వచ్చే నెలలో ఫుల్ బిజీగా ఉంటాం మనం. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా, 4 రకాల వరి సాగులు, వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం, తేమ 14% తీసుకురావడం, రకరకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మహాశివరాత్రి రాబోతా ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. ఆ విధంగా ఫిబ్రవరి 26వ తారీఖు మనం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఫిబ్రవరి 28వ తారీఖున 100వ రోజు పూర్తి చేసుకొని ఇక నెక్స్ట్ మార్చిలోకి రావడం జరుగుతుంది.
రైస్ వినియోగదారులైనా, కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయాభిలాషులైనా ఎవరైనా సరే వచ్చే నెలలో ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి రైస్ బ్యాగ్స్ కావాల్సిన వాళ్ళు ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఫుల్ బిజీలో ఉంటాం. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 రకాల వరి సాగులు మనం చేస్తా ఉన్నాం. వాటిని వరి కోతలు కోసిన తర్వాత సపరేట్ దేనికి దానికి సపరేట్గా చేయడం, వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం, వాటిలో ఉన్నటువంటి తేమ 14%కు తీసుకురావడం, ఇలా ఫుల్ బిజీలో ఉంటాం. కాబట్టి ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే ఈ నెలాఖరు లోపల మనం పంపించడం జరుగుతుంది. వచ్చే నెల రైస్ వినియోగదారులు ఎవరైనా సరే ముందుగా ఇంటిమేట్ చేయాలని కోరుకుంటున్నాం హర్షత్ విహారం టీం మెంబర్స్ని. థ్యాంక్ యూ. నమస్కారం. 92వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇంకొక 8 రోజుల్లో మనం 100వ రోజు కలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు CVR పద్ధతిలో వరి సాగు గురించి చూశారు. తెలంగాణ సోనా యొక్క విశేషత, ఆ వరి వంగడం యొక్క గొప్పతనం చూశారు. ఈ రాబోయే 8 రోజుల్లో మీరు చూసేది హర్షత్ విహారం టీం మెంబర్స్ చూడడం జరుగుతుంది. ఆ పరిచయ వేదిక భాగంగా వేటగిరి మల్లికార్జున గారు, వేటగిరి పోలయ్య గారు, కొమరగిరి దుర్గారావు గారు, చౌటూరు వెంకయ్య, ఎండ్ల వెంకయ్య, అదేవిధంగా పొంతకాని గంగాధర్, వీళ్ళ యొక్క టీం మెంబర్స్ యొక్క పరిచయ వేదిక కార్యక్రమం జరగద్ది. ఇది అయిపోగానే 100వ రోజులో మనం కలవడం జరుగుతుంది. సరిగ్గా 8 రోజులు అయిన తర్వాత ఫిబ్రవరి 28 నెలాఖర, అదేవిధంగా 100వ రోజు చేయడం జరుగుతుంది. 100వ రోజులో కలుద్దాం. 92వ రోజు మీరు చూసేది తెలంగాణ సోనా RNR 15048. థ్యాంక్ యూ.